ఇంట్లో ఉన్న అమ్మాయి కూడా రక్షణ లేకుండా పోయిందా? ఈ సమయంలో పోలీసులు ఏం చెప్తున్నారు? కుకట్పల్లి చిన్నారి సహస్ర కేసులో ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉన్నది. దాదాపు 48 గంటలు గడుస్తున్నా మిస్టరీ మాత్రం వీడలేదు. ఇప్పటికే అక్కడ సహస్ర నివసిస్తున్నటువంటి బిల్డింగ్ కి ఒకవైపు పోలీసులు కావచ్చు, క్లూస్ టీమ్స్ చేరుకొని అక్కడ ఆధారాలు సేకరించారు. కానీ హత్య ఎవరు చేశారన్నది మాత్రం ప్రస్తుతానికి నిర్ధారణకు రాలేదు. కేవలం అనుమానిస్తులను మాత్రం ఒకవైపు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నారు. ప్రధానంగా సహస్ర నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ అనేది D+2 బిల్డింగ్. అక్కడే ఆన్లైన్ ఆర్డర్స్ ఏవైతే వస్తాయో వాటిని అలా ఆ బాయ్స్ కూడా ఆన్లైన్ బాయ్స్ ఎవరైతే ఉంటారో ఆర్డర్ చేసేటువంటి బాయ్స్ సైతం పైకి అలో చేయరు. అక్కడ ఉన్నటువంటి ఓనర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ మొన్న ఆ సమయంలో తను ఊరికి వెళ్ళారు. ఓనరు అక్కడ లేరు, ఇంటి దగ్గర లేరు, ఊరికి వెళ్ళడం చూశారు. సో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు చేసి ఉంటారంటూ కూడా ఒకవైపు పోలీసులు మాత్రం నిర్ధారణకు వచ్చారు. ఆ బిల్డింగ్ లో సీసీ కెమెరా అనేది లేదు. పక్కన దాదాపు ఒక 50 అడుగుల దూరంలో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో సీసీ కెమెరా ఉన్నది. ఆ సీసీ కెమెరాను పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలించాక బయటి వాళ్ళు ఎవరు కూడా ఇంట్లోకి రాలేదంటూ కూడా నిర్ధారణకు వచ్చారు. ఖచ్చితంగా ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చేసి ఉంటారంటూ కూడా పోలీసులు ఈ యాంగిల్ ఆధారంగా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒకవైపు అదే బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో వరుసకు చెందినటువంటి సంజీవ్ రావు అనే వ్యక్తి నివసిస్తుంటారు. సంజీవ్ రావు వ్యక్తికి గతంలో తన భార్యకి చేతబడి చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. తను చేతబడి చేస్తారు. ఒకవైపు ఈ తాంత్రికులు ఈ పిల్లలను కూడా తను నమ్ముతాడు. దైవభక్తి కూడా తనకు ఎక్కువ అని కూడా తెలుసు. సో ఈ క్రమంలో బాలికను అదే విధంగా ఆ కోణంలో ఏమైనా హత్య చేసి ఉంటారు. ఎందుకంటే ఒకవైపు గొంతు పైన దాదాపు 10 కత్తిపోట్లు ఉంటాయి. ఇంకోవైపు కడుపు పైన దాదాపు 10. ఖచ్చితంగా ఆ యాంగిల్ ఏమైనా ఉంటుంది. మొదట ఏమైనా లైంగికంగా వేధింపు చేసి అనంతరం హత్య చేశారని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ తర్వాత తనపైన ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తన పైన ఎలాంటి రేప్ అటెంప్ట్ కూడా ఎలాంటి జరగలేదని నిర్ధారణకు వచ్చిన అనంతరం ఏదైనా చేతబడి కోసం ఇదంతా చేశారంటూ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదే కాకుండా తన తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, పాత కక్షలు కావచ్చు, ఆర్థిక లావాదేవీల కారణంగా తన బిడ్డను హత్య చేసి ఉంటారంటూ కూడా ప్రస్తుతం అయితే వాళ్ళ తండ్రిని అదేవిధంగా వాళ్ళ తల్లిని కూడా విచారిస్తుంది. కానీ వాళ్ళ తల్లి మాత్రం మాట్లాడుతూ మేము చాలా మధ్యతరగతి కుటుంబం, చిన్న ప్రైవేట్ జాబులు చేసుకుంటూ మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు ఎలాంటి గొడవలు లేవు, మాకు ఎవరితో విభేదాలు లేవు అంటూ కూడా తను చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటికే నిన్న వాళ్ళ ఊరికి వెళ్ళారు. సంగారెడ్డిలోని తన సొంత గ్రామానికి వెళ్ళి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి లావాదేవీలు కావచ్చు, గతంలో ఏమైనా గొడవలు అలాంటి ఏమైనా ఊర్లో కావచ్చు, ఏమైనా ఊర్లోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. నిన్న అక్కడ ఏదైతే సహస్ర ఉంటున్నటువంటి బిల్డింగ్ కి ఒకవైపు డీసీపీ బాలనగర్ డీసీపీ అక్కడ చేరుకొని అక్కడ పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లను మొత్తం కూడా ఒకవైపు సహస్ర ఉండే బిల్డింగ్ కాకుండా పక్కన ఉన్నటువంటి 2-3 బిల్డింగ్ లో ఉన్నటువంటి కుటుంబాల సైతం ప్రస్తుతం విచారణ చేసిన. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక క్లూ అనేది లేదు. పక్క ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారంటూ కూడా ఒకవైపు పోలీసులు నిర్ధారణ. ఎందుకంటే ఆ సమయంలో ఒకవైపు ఓనర్ ఇంట్లో లేరు, అదేవిధంగా తల్లి పనికి వెళ్ళింది, తండ్రి కూడా లేకపోవడంతో పక్కా ప్లాన్ ప్రకారం తను ఒకటే ఇంట్లో ఉందని తెలిసే ఎవరు కూడా బయట వాళ్ళని మాత్రం ఆ బిల్డింగ్ లోపలికి అలో లేదు. బయట మనకు బోర్డు కూడా కనిపిస్తుంది, అవుట్ సైడ్ సార్ నాట్ అలౌడ్ అంటూ కూడా. ఖచ్చితంగా ఇంట్లో అక్కడ బిల్డింగ్ లో నివసించే వాళ్ళకి చేస్తుంటారంటూ కూడా అక్కడ నివసిస్తున్నటువంటి అందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నప్పటికీ ఇంకా ఎవరు చేశారని కూడా ప్రస్తుతం అయితే లేదు. కానీ ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసి సో 2 రోజులుగా శిల్ప ఇప్పుడు పోలీసులు దొరికినటువంటి బిగ్గెస్ట్ క్లూ ఏంటి? సహస్ర తన ఇంట్లో తానుండగానే ఎవరొచ్చారు, ఏంటి, ఎలా జరిగి ఉంటుంది అనే దానిపైన పోలీసులకు ఉన్న బిగ్గెస్ట్ క్లూ ఏంటి? రైట్, పోలీసులు మాత్రం అక్కడ ఏదైతే కొంచెం 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అనేది అది కీలకంగా మారింది. అదేవిధంగా ఏదైతే తనని చంపినటువంటి రూమ్ లో ఒకవైపు వీళ్ళు ఏవైతే బయోమెట్రిక్ సంబంధించినటువంటి వాటిని కూడా సేకరించుకొని ప్రస్తుతం అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. దాని ద్వారా ఎవరు నిందితులు అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ రెండు, ఒకవైపు సీసీ కెమెరా, అదేవిధంగా తన రూమ్ లో ఉన్నటువంటి ఏదైతే థర్డ్ ఫ్లోర్ లో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రక్తం కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం పెద్ద క్లూలుగా మారాయి. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళకి అక్కడికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, వీటిని అన్నింటిని కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. ఆ రిజల్ట్ వస్తే నిందితులు ఎవరైతే వాళ్ళకి అనుమానం ఉందో వాళ్ళతోనే మ్యాచ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళపైన ఏమైనా మ్యాచ్ అవుతే వాళ్ళే ఇప్పుడు నిందితులుగా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి
పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకు 13 ఏళ్ళ అమ్మాయి కావడంతో చాలా సెన్సిటివ్ ఇష్యూ కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేయడంతో చాలా సెన్సిటివ్ ఇష్యూ కావడంతో చాలా గోప్యంగా అక్కడ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో చాలా గోప్యంగా ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్స్ అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఎవిడెన్స్ ఉంటే వాటి మొత్తం కూడా సేకరించి ప్రస్తుతం అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ అయితే చేస్తున్నారు. ఎవరైతే అనుమానితులు దాదాపు 5 నుండి 6 మందిని అనుమానితులుగా వాళ్ళకు ఉన్నది అనుమానం. వాళ్ళకు సంబంధించినటువంటి వాటితోని ఏదైతే డిఎన్ఏతో ప్రస్తుతం అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ లో దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేట్ అయితే జరుగుతుంది. అది బయటకు వస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కేసు అనేది పురోగతి సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కావచ్చు వాటినన్నిటిని కూడా ఇప్పటికే డీసీపీ అక్కడ పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఆ బిల్డింగ్ చుట్టూ కూడా జాయింట్ బిల్డింగ్స్ అని ఉన్నాయి. వేరే బిల్డింగ్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఆ విధంగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ దాని వల్ల పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్నటువంటి జాయింట్ బిల్డింగ్స్ ఉంటాయో వాళ్ళు కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. సీసీ కెమెరాల మాత్రం ఖచ్చితంగా ఎవరు రాలేదనేది ఇక్కడ తల్లిదండ్రులను విచారిస్తున్న క్రమంలో తల్లిదండ్రులు కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారంటే మాకు ఎవరితో సంబంధాలు లేవు, మనకి ఎవరితో విభేదాలు కూడా లేవు, ఎవరితో గొడవ పడము, అమ్మ ఇక్కడే ఉంటూ ఉండేది, ఇక్కడే చదువుకుంటుండే, చక్కగా ఉండేవాళ్ళం, మాకు ఏ ఇబ్బందులు లేవని చెప్తున్నారు. సో వారు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఈ రకంగా జరిగి ఉండొచ్చు, సహస్ర పైన ఈ వ్యక్తులు దాడి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ చిన్నారిని 20 కత్తిఘాట్లు ఉన్నాయి. సో 20 కత్తిఘాట్ల నేపథ్యంలో ఆ అమ్మాయిని ఎంత పాశవికంగా చంపి అర్థం చేసుకోవచ్చు. సో తల్లిదండ్రుల అనుమానం ఏంటి? ఇందాక మీరు పాయింట్ రేస్ చేస్తూ వారు ఉండేటువంటి ఆ నివాసంలోని ఇంకో వ్యక్తి ఉన్నారు, శుద్ధ పూజలు కూడా చేస్తారని రకంగా చెప్తున్నారు. కాబట్టి ఆ అమ్మాయి ఒంటిపోయినటువంటి 20 కత్తిఘాట్లు కొంత సిమిలారిటీ ఏమైనా కనబడుతోందా? ఏమైనా లింక్ చేయొచ్చు అంటారా ఈ పోలీసులు? రైట్, ఖచ్చితంగా సంజీవరావునే ప్రస్తుతం కీలకంగా మారారు. ఎందుకంటే గతంలో తన భార్యకు సైతం ఒకవైపు పూజలు చేయించినట్టు పోలీసులు గుర్తించారు. తాంత్రికుల సహాయంతో అక్కడ నుండి వచ్చినట్లు కూడా తెలుసు. దీంతో ఒకవైపు సంజీవరావును అదేవిధంగా భార్యను కూడా అదుపులోకి తీసుకొని ఎందుకు గతంలో పూజలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆయనకు దైవభక్తి కూడా ఎక్కువ కావడంతో సహస్ర సంబంధించినటువంటి మీకు సహస్ర తెలిసే ఈ విధంగా వాళ్ళిద్దరిని కూడా ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలిసింది. కానీ తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి ఆర్థికకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఇక్కడ లేవు. గతంలో మేము ఉన్నటువంటి విలేజ్ లో కావచ్చు, ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి దాదాపు కుకట్పల్లికి వచ్చి 2 సంవత్సరాలు వచ్చింది. 2 సంవత్సరాల నుంచి మాకు ఎవరితో విభేదాలు లేవు, మా పని ఏదో మేము చూసుకొని మేము పెంట్ హౌస్ లోనే నివసిస్తాం, కింద ఉన్నటువంటి ఎవరితో కూడా మేము మాట్లాడము, మాకు ఎవరితో కూడా సంబంధం లేదు. ఖచ్చితంగా ఎవరో కావాలనే టార్గెట్ చేశారంటూ కూడా వాళ్ళ తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఏదైనా ఈ యాంగిల్ ఉందో తాంత్రిక పూజలకు సంబంధించి ఏమైనా క్షుద్ర పూజలకు సంబంధించి ఈ యాంగిల్ ఉన్నట్లు కూడా, ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు సంజీవరావు గతంలో దీనికి సంబంధించి అనేక సార్లు కూడా పూజలు చేసినట్టు కూడా గుర్తించారు. తను ఉంటున్నటువంటి ఏదైతే రూమ్ ఉంటుందో అది కూడా చెక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేవుడి రూమ్ ఉంటుందో అక్కడ కూడా పోలీసులు వెళ్ళి చెక్ చేశారు. సో దీని ప్రకారం పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతం సంజీవరావుతో పాటు వాళ్ళ భార్య కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. వాళ్ళు మాత్రం అనుమానితులుగా చేర్చి అసలు మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు, గతంలో మీ భార్యకు పూజలు చేయించడానికి గల కారణాలు ఏంటంటూ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకవైపు మొదట సంజీవరావు పైన ఏమైనా క్లూ దొరికాయా? ఆయన ఇంట్లో ఎటువంటి కత్తులు లాంటివి కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా క్లూ దొరికిందా? రైట్, ఖచ్చితంగా పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఉన్నటువంటి ప్రధానంగా దేవుడి రూమ్ లో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా స్వాధీనం చేసుకుని ఏమైనా చేతబడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అని కూడా ప్రస్తుతం చెక్ చేశారు. వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిసింది. వాటి ఆధారంగా చెక్ చేసినట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఒకవేళ పాత కక్షల కారణంగా సహస్రం చంపాలనుకున్నాం, చంపుతారు, కానీ గొంతు పైన 10 అదేవిధంగా కడుపు పైన ఈ విధంగా ఎందుకు అంత క్రూరంగా ఎందుకు పొడిచాల్సి వస్తుందని కూడా పోలీసులు ఈ విధంగా ఆలోచిస్తుంటే ఖచ్చితంగా తన పైన ఎక్కువగా అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం సంజీవరావుని అదేవిధంగా భార్యను అదుపులోకి తీసుకొని మీకు సహస్ర తెలుసా, ఎందుకు సహస్రతో మాట్లాడేవారని ఈ విధంగా ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సంజీవరావుతో పాటు మరి కొంతమంది దాదాపు 3 నుండి 4 మంది అదుపులోకి తీసుకున్నారు. వారినందరిని కూడా అనుమానితులుగా చేర్చారు. వారినందరిని కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. కానీ ఎక్కువ శాతం కూడా అందరూ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు మాత్రం సంజీవరావు గురించే ఎక్కువ మంది కూడా చెప్తున్నారు. రైట్, సో ఇప్పటికే అటు పేరెంట్స్ కూడా విచారించారు. పేరెంట్స్ కూడా పోలీసులు అనుమానిస్తూ పేరెంట్స్ కూడా విచారిస్తే
తాము ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుందని, తమకు ఎటువంటి విభేదాలు లేవని, తమకు వేరే వారితో సంబంధాలు లేవని, చాలా చక్కగా ఉంటున్నామని, మంచి పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అదే నివాసంలో అదే ఇంట్లో ఉన్నటువంటి మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తమవుతోంది. సంజీవరావు ఆయన గతంలో తన భార్య పైన ఏకంగా క్షుద్ర పూజలు చేయించాడట. ఇప్పుడు ఆయన ఇక్కడ బిగ్గెస్ట్ సస్పెక్ట్గా మారిపోయాడు. సో ఆయనే ఇక్కడ అమ్మాయి ఒంటిపైన 20 కత్తిఘాట్లు కూడా ఉన్నాయి. సో 20 కత్తిఘాట్లు ఆయన క్షుద్ర పూజలు చేసేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. కాబట్టి ఆయన తన భార్య పైన క్షుద్ర పూజలు చేశాడని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏదో సిమిలారిటీ కనబడుతోంది. అయితే క్షుద్ర పూజల నేపథ్యంలోనే సహస్రాన్ని హతమార్చారా? క్షుద్ర పూజల కోసమే సహస్రాన్ని చంపేశారా? ఇప్పుడు ఇదే బిగ్గెస్ట్ సస్పెన్స్, ఒక సస్పెక్షన్ గా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో, పోలీసులు ఏ రకంగా తెలుస్తారనేది. ఒకసారి పోలీసులు ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చారు. వారు ఏ రకంగా కేసును ఛేదించబోతున్నామని చెప్పుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. మధ్యాహ్నం 1:10 మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం ప్రకారం వచ్చి చూడగా